ఇవాళ మున్సిపల్ ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలక్షన్ల సందర్భంగా ఇవాళ బీఫామ్లు ఇవ్వడానికి వచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, మన రఘువర్ధన్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ నరేందర్ గారు, నరసింహ గారు మరియు అన్నా కిష్టప్ప గారు, మరి అందరికీ ఇవాళ ఇవాళ నామినేషన్ ఇవ్వడం జరిగింది, బీఫామ్లు ఇవ్వడం జరిగింది అందరికీ. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవాళ అందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రేబల్ క్యాండిడేట్స్ కూడా ఎవరు లేరు. ఇంతకుముందే మన ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు వచ్చేసి అందరినీ సమన్వయపరిచి మరి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి అందరు ఐకమత్యంతో పోవడం చెప్పి సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా 16 మంది కౌన్సిలర్ భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎందుకంటే మన కొడంగల్ నియోజకవర్గం అనేటువంటిది పెద్ద రాష్ట్రమే మన వైపు చూస్తా ఉంది కాబట్టి, రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తా ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా నేను సందేశం తెలియజేస్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం గురించి కానివ్వండి, మన ప్రాంతం గురించి చాలా అభివృద్ధి చేస్తా ఉన్నారు. మరి మనం చేయాల్సిన బాధ్యత అంతా వాళ్ళకి ఒక ఓటు వేసి వాళ్ళ ఎంబడి మనం ఉండాల్సిన అవసరం ఎంతగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా భారీ ఎత్తున వేరే పార్టీ వాళ్ళకి కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి ప్రలోభాలకు మీరు లోను కాకుండా ఖచ్చితంగా మన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపాలని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఇచ్చేసిన జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ అన్నకు, మరియు లైబ్రరీ చైర్మన్ విజయనకు, మరియు కృష్ణప్పన్నకు, మరియు కోగి మున్సిపల్ మరియు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మరియు నరేందర్ గారికి, మరియు పత్రికా సమావేశంలో పాల్గొన్న అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే కోగి మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి గారికి గుండెకాయ లాంటిది. ఖచ్చితంగా కోగి మున్సిపాలిటీలో 16 వార్డులకు 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా రెబల్స్ ఏదైతే ఉండి వాళ్ళందరూ విడ్రాస్ అయ్యి ప్రతి ఒక్కరు ఎవరికి బీఫామ్స్ వాళ్ళకి సహకరించడానికి వాళ్ళందరూ సహకరించినందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళకు నమస్తే తెలుపుతూ ఖచ్చితంగా 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు అందరూ కృషి చేసి ఈరోజు కోగి పట్టణాన్ని ఒక ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి గారు మరియు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి సహకారంతో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామంటారు తెలియజేస్తూ, ఎలాంటి పొరపాటు చేరాదంటని కోగి మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కోగి మున్సిపాలిటీకి 300 కోట్లతోని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈరోజు వాటర్ సప్లై లైన్ కానీ, ఈరోజు సిసి రోడ్స్ కానీ, ఈరోజు ఎలాంటి మురుగునీరు పోవడానికి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి ఈరోజు పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధికి అడ్డుపడకుండా ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మనం బహుమతిగా 16 కౌన్సిలర్ బహుమతిగా ఇస్తే మన కోగి మున్సిపాలిటీ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అదేవిధంగా ఈరోజు నామినేషన్ల ఉపసంహారానికి లాస్ట్ డే కావడము, నారాయణపేట జిల్లాలో రాజకీయ వేడి పెరగడం, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ విత్డ్రాల్ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అటు నారాయణపేటలో కానీ, మక్తల్లో కానీ, ఇటు కొడంగల్ నియోజకవర్గంలో కానీ పార్టీలోని అంతర్గతంగా రెబల్స్ లేకుండా ఎవరికైతే బీఫామ్ ఇచ్చినామో వారికే అందరు సపోర్ట్ చేసేట్టుగా ఇటు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో, అలాగనే శ్రీహరి గారి నాయకత్వంలో, మంత్రి గారి నాయకత్వంలో, అలాగనే మన నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు, శివకుమార్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా రెబల్స్ లేకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఎస్పెషలీ మద్దూరు ఇంకా కొస్గిలో ఎవరు కాంగ్రెస్ తరఫు నుంచి రెబల్ లేకుండా దాన్ని విజయవంతంగా ఈరోజు నామినేషన్ ఉపసంహారం ముగించుకున్నాం. ఒక్కసారి ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు నారాయణపేట జిల్లా వాసి మన కొడంగల్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి అన్నగారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ప్రజలకు, నారాయణపేట జిల్లా వాసులకు, అన్ని మున్సిపాలిటీ వాసులకు నేను ఒకటే కోరడం ఏంటంటే, మనం అందరం కూడా అభివృద్ధి వైపు నడుద్దాం. రాజకీయాలు అతీతంగా అభివృద్ధి వైపు నడుద్దాము. ఏదైతే రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీలకు గాను వందల వేల కోట్లు నిధులు ఇస్తున్నారు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేని గొప్ప విషయము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి నా మనవి ఏంటంటే, రాజకీయాలు పక్కకు పెట్టి అభివృద్ధికి ఓటేద్దాం, రేవంత్ రెడ్డి గారు అన్న నాయకత్వంలో ముందుకు సాగుదామని ప్రతి ఒక్కరు చెప్తూ, కోస్గి పట్టణానికి వస్తే మీ అందరు తెలిసిన విషయమే, దాదాపు 300 కోట్ల నియోజకవర్గం కాదు, కోస్గి మున్సిపాలిటీకి దాదాపు 300 కోట్ల నిధులు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మనం ఇవ్వడం జరిగింది. దానికి అందరు అనుకుంటారు డిపిఆర్ రెడీ అయిందా, ఇది రెడీ అయింది. డిపిఆర్ రెడీ అయింది, ఎక్కడ ఏం చేయాలనో రెడీ అయింది, కాంట్రాక్టర్లు పిలవడం రెడీ అయింది, అందరు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే విషయం ఏంటంటే, మాకు పూర్తి నమ్మకం ఉంది 16లో 16 గెలుస్తామని. కానీ నేను ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అభివృద్ధి పదంలో మనం నడుద్దాం, మనం కోస్గి అభివృద్ధిలో ముందుకు సాగుదామని చెప్పుకుంటూ, రాబోయే 11వ రోజు నాడు ఎలక్షన్ ఉంది. ఖచ్చితంగా చేయి గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే నిలబడరో వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగనే ఉన్న 4 కోస్గి కానీ, మద్దూరు కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కూడా 4 చైర్మన్ పీఠాలను కైవసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసుకుంటూ అని నమ్మకం ఉంది నాకు. అలాగనే మేము కూడా ప్రయత్నిస్తున్నాము. దానికి రాబోయే 10 రోజుల్లో ఎంత కావాలంటే అంత కష్టపడతాము. ఎవరితో మాట్లాడినా మాట్లాడతాము, ఎవరితో మాట్లాడి సమకూర్చాలనో ఏం సమకూర్చామని చెప్పుకుంటూ, మళ్ళొక్కసారి చెప్తున్నా, అభివృద్ధికే ఓటేద్దాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. స్లోగన్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి, 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.